వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఈరోజు ఎపిసోడ్ కన్నా శనివారం జరిగిన అప్డేట్స్ గురించి చెప్దాం. రేపు మనకు చూపించబోయేది ఏమేమి చూపిస్తారు. ఈరోజు మనము ఏమైంది, కళ్యాణ్కి వాళ్ళ అమ్మ వచ్చి అమౌంట్ తీసుకోవద్దు అని చెప్పింది అనేది ఒక అప్డేట్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి కంటెస్టెంట్లు అందరినీ వచ్చినారు కదా, రీతు అలాగే ఫ్లోరాసైని, శ్రీనివాసు, భరణి అందరినీ వచ్చారు కదా. ఫ్లోరాసైని గారిని అడుగుతారనమాట నాగార్జున గారు, ఎవరు అవుతారని అడిగితే ఆమె ఏమంటుంది, సార్ పవన్ అవుతాడు సార్ ఎలిమినేషన్ లాస్ట్ 5లోను అని అంటే, మన రీతు మాత్రం లేదండి మన సంజన గారే అవుతారు అని అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలి, మిగతా వాళ్ళు పోవాలి అన్నట్టు అనడంలో తప్పేమి లేదు. సరేలే, ఇలా ఉండగానే ఇక్కడ మనకు శ్రీకాంత్ లోన్కి వెళ్ళి ఆయనకు వచ్చేసి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఎలిమినేషన్ టాస్క్ ఎలా ఉంటుందంటే, ఏదో టీషర్ట్లు వేసి టీషర్ట్ల మీద పేర్లు ఉంటాయన్నమాట. ఆ రెడ్ ఏమంటారు సేఫ్ అని కొందరి మీద, అలాగే ఎలిమినేట్ అని ఒకరి మీద ఉంటుంది. అలాంటప్పుడు మొత్తం అందరికీ డ్రెస్సెస్ వేసి అందరివి చూస్తే అందరివి సేఫ్ అని వస్తాయి. నలుగురివి ఎవరివి, ముగ్గురు వస్తాయి ఆటోమేటిక్గా. ఎవరు, సంజన, పవన్ అలాగే ఇమానుయల్. ఇప్పుడు ఎవరున్నారు ఇంకా, తనూజ, కళ్యాణ్. చూడండి ఎలా ఉందో. అంటే అప్పుడు కళ్యాణ్ మాత్రం మొత్తం భయపడ్డాడు, చాలా భయపడి చాలా ఏమంటారంటే తత్తర పుట్టింది మనోడు కానీ అందరూ చెప్తున్నారు. కాకపోతే కొద్దిసేపు తర్వాత బాధపడి అన్నీ చేసినాక ఫ్రాంక్ అని చెప్పేసి అతన్ని కూల్ చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించడానికి తప్ప ఉపయోగం లేదు. ఎవరైనా కావచ్చు అది. ఇప్పుడు ఇదేంది టాప్ 5లోనే నేను 4 క్యాండిడేట్ 4 కూడా కాదు 5థ్లోనే వెళ్ళిపోతానంటే అతనికి మెంటల్ టెన్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బిగ్ బాస్ ఇలాంటి ఫ్రాంక్లు ఇలాంటి టైంలో వేయడం ఎంతవరకు కరెక్టు. అది టాప్లో వీళ్ళిద్దరికి తనుజకి వేసినా కళ్యాణ్కి వేసినా సేమ్ అనమాట. అందుకు చూద్దాం అది ఏం జరుగుతుందో. బిగ్ బాస్ చక్రం ఎంత లేని తిప్పడు కదా, దీని గురించి ముందు మాట్లాడదాం అని చెప్పేసి తను భయపడేసి విధానము ప్రాంక్ అనగానే అతను ఫ్రీ అయిపోవడము. మళ్ళీ శ్రీకాంత్ వచ్చేసి మన సంజన గారిని ఎలిమినేషన్ చేయడము. ఎలిమినేషన్ చేసిన తర్వాత కూడా ఈ సబ్బుకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది మీనాక్షి చౌదరి గారు. ఆమె వచ్చి తర్వాత అడ్వర్టైజ్మెంట్కి వచ్చిందా లేదంటే ఏమైనా సినిమాలు చేస్తుందో మరి తెలియదు, అడ్వర్టైజ్మెంటే ఉంటుంది, లేదు సోప్ గురించి అడ్వర్టైజ్మెంటే ఉంది అని అంటున్నారు. అలాగే తను వచ్చి ఇక్కడ ఎవరు దొంగ ఎవరు ఏం కథ అని ఒక టాస్క్ మాదిరి పెడితే ఎవరున్నారు దొంగలు అంతా వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ, మన చిన్న దొంగలు చేసే ఆయన సంజన గారు అని వీళ్ళు చెప్పడము. లేదు ఇక్కడ ఇంకా దొంగ ఉందని తనూజను పట్టుకోవడం. తనూజను ఎందుకు పట్టుకుంటున్నా, ఆ అమ్మాయి కాఫీ దొంగతనాలు, అమ్మాయి చేస్తున్నది కాఫీ, వీళ్ళు చిన్నవన్నీ చేసి ఉంటుంది కదా, ఫ్రూట్ ఏమన్నా చాక్లెట్ ఇలాంటివన్నీ అవన్నీ చూపిస్తున్నారు అని చెప్తూ తెలుస్తుంది. ఇలా సరదాగా జరగడము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి సోప్కి అడ్వర్టైజ్మెంట్కి పలానా అందరితోనూ పలానా ఏదో చేయండి, అడ్వర్టైజ్మెంట్ అంటే తెలుసు కదా మనకు, అదేదో జరుగుతుంది. ఆ కహాని ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ అసలు సిసలైన ఏమంటారు సస్పెన్స్ అనాలా, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పాలా. ఎందుకంటే అందరినీ అవాకు చేస్తూ మన ఇమానుయల్ని 4థ్లో తీసుకురావడం అనేది మొత్తం హౌస్ అంతా సడన్గా ఒక సర్ప్రైజ్ అనాలా లేదంటే షాక్ గురవడమా. ఎందుకంటే అందరూ విన్నర్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే తనూజ తర్వాత ఇమానుయల్ అని హౌస్లో మొత్తం అందరికీ తెలుసు. అది మనకంటే తెలుసులే థర్డ్లో వస్తున్నాడు అని, ఎందుకంటే బయట బజ్ చూసాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇమానుయల్ అంటే విన్నర్ క్యాండిడేట్ లేదంటే రన్నర్గా ఉంటాడని వాళ్ళ ఉద్దేశంలో. ఎవరు కళ్యాణ్ కానీ తనూజకు ఉంటుందిలే, తనూజకి ఏమైనా అంత ఐడియా ఉంది కానీ కళ్యాణ్కి మాత్రం టాప్లో పెట్టుకున్నాడు ఎవరు, ఇమానుయల్ని. తనూజ తర్వాత కళ్యాణ్ మన ఇమానుయలే టాప్ రావచ్చు, తనూజ సెకండ్ రావచ్చులో, లేకపోతే నేనే ఫస్ట్ వస్తానని అబ్బాయికి ఇంతవరకు తెలియదు. అదే కదా నేను చెప్తున్నా, అబ్బాయికి తెలియనివానికి తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అమ్మ చెప్పింది అంటున్నారు అనుకోండి, అయినా కానీ భయం అనేది ఉంటుంది కదా, ఏమో నేను ఉన్నానా లేదా, కనీసం డబ్బన్నా తీసుకుందామా, ఎటు కాకుండా అబ్బాయి మైండ్ని పొల్యూట్ చేసినట్టు అయిపోయింది ఈరోజు. ఆ ఫ్రాంక్ వల్ల. మనకు వచ్చే లీక్ బట్టే చెప్తున్నాం, మనమేమి మనం సృష్టించింది కాదు, మన అభిమానం అని కాదు, ఇంకోరు కాదు. కానీ అలా చేయడము తప్పు, ఎవరికైనా తప్పే.
అలాంటిది మనము ఇక్కడ షాక్, ఇంకా ఇమానుయేల్ పోతానే ఇంకా సగం చచ్చిపోతారు మిగతా వాళ్ళు. అరే బాబు ఏంట్రా స్వామి, ఎవరు పోతున్నారు, ఎవరున్నారు, అసలు మేము ఉంటామా ఉండమన్నోళ్ళు మేము ఉండడం ఏంటి, మాకన్నా హై రేంజ్లో ఉండే మన ఇమానుయేల్ పోవడం ఏంటి. ఇవి బిగ్ బాస్ ఎలా చెప్తుంటే వాళ్ళకి మైండ్ గేమ్తో ఆడుకుంటున్నాడు, బయట వాళ్ళకి చెప్పినా కానీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. రేపు చూడండి సూట్ కేసులో పవన్ తీసుకోకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అబ్బాయికి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేశాడు. ఏమో నేను సెకండ్ వస్తానో ఫస్ట్ వస్తానో అనే ఆలోచన లేకోకుండా ఆ అబ్బాయికి కనీసం చెప్పాలి. ఎవరైనా ఇప్పుడు మన కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి ఎలా సూట్ కేసు తీసుకోద్దనిందో వీళ్ళకు కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే బాగుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, మనకు వచ్చిన లీగల్ ప్రకారమే చెప్దాం. మళ్ళీ కథ మళ్ళీ రేపు చూస్తాము, దాని కథ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది మనకు రేపు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు, ఎందుకంటే ఇంతవరకు బయటకు తీయలేదు. ఫస్ట్ సెకండ్ ఎవరు బయటకు పీకలేదు అంటే ఇంకా అయిపోలేదు అది ప్రోగ్రామ్, నా తెలిసి లేదంటే బయటకు వచ్చేసేదే. ఇందాక వీడియో చూస్తే యూట్యూబ్లో మొత్తం భరణి గారు, శ్రీనివాసు, సంజన వాళ్ళ ఫ్యామిలీ మొత్తము బయటకు వచ్చేది వీడియో తీసి పెట్టినారు యూట్యూబ్లో కూడా. చూడండి, యూట్యూబ్లో ఉంది లైవ్, జస్ట్ ఇంతకుముందే చూసాము. హడావిడి ఫుల్ హడావిడిగా ఉందిగా నా అన్నపూర్ణ స్టూడియో కాడ. అలాగే మరి రేపు ఇంకా వాళ్ళది ఎలిమినేషన్ అయిందా లేదా పూర్తి తెలియట్లేదు. తెలిసింటే ఇవాళకి బయటకు వచ్చేస్తుంది, ఇంతమంది బయటకు వస్తే చెప్పేస్తారుగా. అందుకు సస్పెన్స్లో పెట్టి రేపు సాయంకాలం అది తెలుస్తుంది, దాని గురించి రోజు ఓపికగా చూద్దాం. ఇప్పుడు వీళ్ళ సడన్గా ఇమానుయేల్ తీసేయడము, వాళ్ళ అమ్మ వచ్చి చాలా ఫీల్ అవ్వడము. కాకపోతే మన ఇమానుయేల్ కొంచెం అంతో ఎంతో కొంచెం ధైర్యం ఏమంటే, భోంచేసాం కదా దేవుల ఈరోజు అంతో ఎంతో ఏం మేలంటే అతనికి మన ప్రదీప్ వచ్చి వాళ్ళకి ఆఫర్ ఇవ్వడము, నా షో ఉంది వెంటనే వాళ్ళకేం వస్తాయి దండిగా వస్తాయి, కాకపోతే వాళ్ళకి కొంచెం భరోసా, నేను ఒకవేళ ఇది రాకపోయినా అది ఉందిలే ఆ ధైర్యంతోనే వాళ్ళ అమ్మను కూడా ఓదార్చే విధానం కూడా అలాగే జరిగింది. ఏమి అమ్మ నాకు ఇది కాకపోతే ఇంకో ఛాన్సులు వస్తాయిలేమ్మా, నువ్వేం బాధపడద్దని చెప్పడము. ఇక్కడ ఇంకొకటి గమనించండి, సూట్ కేసు కూడా రావట్లేదంటే మీరు అర్థం చేసుకోండి, ఇమానుయేల్ సూట్ కేసు కూడా రాలేదంటే ఏమనుకోవాలి మనము. అలాగే మన సంజన గారు రెడీగా ఉన్నారు సూట్ కేసు వస్తుందేమో అని, ఆమె కంటే వచ్చినా రాకపోయినా పెద్ద ఆమెకేం పెద్ద ఇది ఉండదు. కానీ ఇమానుయేల్ కూడా రాలేదంటే బిగ్ బాస్ అంటేనే మంచోడు. మనం ఎందన్నా చెప్పండి, ఎందుకంటే ఎవరికి ఆ సూట్ కేసు అందజేయాలో వాళ్ళకే అందజేస్తారని ఇంతకుముందు వీడియోలో నేను చెప్పా, అదే జరుగుతుంది. కాకపోతే మనోడు తీసుకుంటాడా లేదంటే తెలిసి తెలియక నాకు వద్దు నేను ఇంకా ట్రై చేస్తానంటాడా అది చూడాలి. తనకు కనీసం ఆ అబ్బాయికి అలా తీసుకోనంటే హోస్ట్ అయినా సరే, లేదు నువ్వు తీసుకో నీకు మంచిది ఇది నేను చెప్తున్నా, లేదంటే ఆడియన్స్తో చెప్పించి కానీ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. అది కూడా ఓ మంచి అమౌంట్, మరి 5-10 కాకుండా ఇంకా అంతకు మించి ఎంత వీలైతే అంత 20, 15 అది వీలైతే మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చి పంపించడం అనేది న్యాయము. ఎందుకంటే ఇంతమంది కోట్ల మంది మనసులో ఉన్నది ధీమాన్ పవన్కి ఆ అమౌంట్ చేరాలి. విన్నర్ ఎవరవుతారో అని ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ధీమాన్ పవన్కి అమౌంట్ చేరాలని అంతమంది కోరుకుంటున్నారు. నాలాగే ఎంతమంది కోరుకుంటున్నారంటే కామెంట్స్ చూడండి, ప్రతి ఒక్కరు అదే కోరుతున్నారు. విన్నర్ కథ ఎవరో వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదులే అంటే ఈ అబ్బాయికి అంత అవసరం అన్నట్టుగా ప్రజలు పూనుకున్నారు. అప్పుడు ఏదైనా కానీ తీసుకునేలా చేస్తారు అని అనుకుందాము. రేపుకినా అబ్బాయికినా ఏమో కొంచెం అంతో ఇంతో అటు ఇటు చేసినాడు అనుకోండి, దెబ్బ కొడుతుంది. ఆ అబ్బాయికి చాలా దెబ్బ కొడుతుంది అది. ఎందుకంటే చిన్నపిల్లడు కదా, ఏమో గెలుస్తానని అదేమంటారు అమాయకత్వంగా పోయి అమౌంట్ తీసుకుపోతే చాలా డేంజర్ అవుతుంది. అలాగే ఈరోజు చూస్తుంటే డిమాండ్ గురించి మనం తీసుకుంటాడా లేదా అది పక్కన పెడదాం. డిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో అతని జర్నీ చూడండి. ఇన్నాళ్ళు ఆడింది ఒక లెక్క, ఈ లాస్ట్ వారం ఆడింది ఒక లెక్క. ఏంటి స్వామి, ఇన్నాళ్ళు ఆడిన ఇమానుయేల్ని పక్కకు నూకేసి ఇన్నాళ్ళు అందరికన్నా టాప్గా ఆడినాడు ఇమానుయేల్, సూపర్ డూపర్ అన్నోడిని తనని 4th ప్లేస్లోకి నూకి 3rd ప్లేస్లోకి ఎగబాగడం అంటే ఈ ప్రజల్లో ఇంత ఓటు బలం ఉందా? ఈ పిఆర్ గాళ్ళని గురించి ఇచ్చిపెట్టండి, వీళ్ళు ఉన్నది లేనిది రాస్తుంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ ప్రజలు వేసే ఓట్లకి ఎంత పవర్ ఉందంటే రేపు కూడా ఏమైనా జరగచ్చు. తనూజ గెలిచొచ్చు, కళ్యాణ్ గెలిచొచ్చు, అది మళ్ళా కథ. నాకు తెలిసి తనూజానే గెలుస్తుంది ఏమో అని ఎక్కడో 6th సెన్స్ కొడతాను. అందరూ అడ్డమైన వాడల్లా 6th సెన్స్ అంటుంటే మనం ఎందుకు అనకూడదు? ప్రతి ఒక్కడు 6th సెన్స్ చెప్తుంది నాకు అంటాడు. 6th సెన్స్ 7th సెన్స్ ఇక్కడ ఏ పని చేయవు.
మనిషికి ఓట్లు గుద్దేవాడు బట్టి పని చేస్తాయి. రేపు జరిగేది తనూజానే, గెలిచేది తనూజానే. చూద్దాం ఏమేం జరగచ్చు. కానీ ఇక ధీమాన్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఆ అబ్బాయి అందరినీ దాటేసుకొని రావడం అనేది, ఈరోజు కారు చూపించరే ధీమాన్ పవన్ది కూడా కారు చూపించరు మనకి ఈరోజు. వాళ్ళ అమ్మలు వచ్చారా లేదంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, వెనకాల బోర్డు వేసి వాళ్ళ ఫోటోలు వేసి కూడా కారు ఎంటర్ అయింది. కాకపోతే అంత బిరిగి షూటింగ్ అయిపోయినట్టు అయితే తెలిసిపోతుంది కదా మనకి. వెళ్ళిపెట్టి వెనక లీక్స్ వచ్చేస్తాయి. ఏమన్నా కొంతమందికి వచ్చాయేమంటే చెప్పండి, మాకు తెలియదు. అది నేను కార్లో అయితే చూసాను, వీడియో లైవ్ చూస్తా అంటే నేను ఇంతవరకు లైవ్లో పెట్టినారు. ఓ జనాలు ఫుల్ క్రౌడ్ ఉంది అన్నపూర్ణ స్టూడియో ముందర, గేట్ 1 ముందర వీడియో పెట్టారు. చూడండి ఎవరైనా డౌట్ ఉంటే. ప్రతి ఒక్కరు సాయి శ్రీనివాసు, మన భరణి గారు కూడా లోపలికి బయటికి వస్తూ ఈ క్రౌడ్ కంట్రోల్ అవుతుందో లేదనేసి గేట్లు వాగలేసి మళ్ళీ లోపలికి పంపించేసరే. భరణి గారిని లోపల పంపించి నాకు తెలిసి మళ్ళీ కొద్దిసేపు పోయినాక మళ్ళీ ఆయన పంపించరే. మళ్ళీ బిగ్ బాస్ డబ్బింగ్ చెప్తాడు ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి అందరికీ హాయ్ చెప్పి ఆయన ఒక 10 నిమిషాలు అక్కడే ఉన్నాడు లైవ్లోనే. షో అయిపోయినాక ఇది ముందే జరిగింటుంది కాబట్టి అవన్నీ బాగా స్పష్టంగా తీసి పెట్టినారు. ఆ ఛానల్ పేరు చెప్పచ్చో లేదో, ఆ ఛానల్లో ఉంది, ఎతకండి పోయి. సరే, ఇది ఈరోజు ఇంకా సరే ఈ అప్డేట్ ఇలా ఉన్నాయి కదా, అన్ని అప్డేట్స్ అన్నీ ఓకే. రేపు డబ్బులు తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుదాం. వీళ్ళలో ఎవరు గెలుస్తారంటే తనూజ కొంచెం హైప్ ఉంది. మనం అంతా చెప్పుకుంటూనే ఉన్నాం. చాలామంది కళ్యాణ్ అంటున్నారు. చూద్దాం, మనకు సస్పెన్స్గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇంకా మనం అప్పుడే పండగలు చేయకూడదు. ఏమైనా జరగచ్చు కాబట్టి రేపు చెప్తాం. ఎవరు గెలిచినా సంతోషమే అనుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఒక్కొక్కరి మాటలు చాలా బాగా అనిపించినాయి. ఎందుకంటే ఇమానుయల్ చెప్పేటివి వీళ్ళ గురించి భలే ఉంది. ఎవరిని, మన సంజనా గారి గురించి. మా అమ్మ అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు 3rd వీక్ వెళ్ళిపోతుంది అనుకున్నాము, అలాంటిది ఆమె ఆడే గేమ్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందని. ప్రతి ఒక్కరి గురించి ఇది మామూలు సోజు అందరూ చెప్పినట్టే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని చెప్పాను. ఇక్కడ అందరికన్నా అద్భుతం అంటే కళ్యాణ్ తనూజ పొగుడుకోవడం అనేది ఇంకా టాప్ నాచ్ అబ్బా. ఒకరికొకరు వాళ్ళ మనసులో ఎంత గొప్పగా అంటే అది ఇన్నాళ్ళు ఒకటి గమనించారా, ఆ అబ్బాయి చేతులు వేస్తున్నాడు అని అన్నోళ్ళకి తనూజ పోయి ఆ అబ్బాయి చేతులు పట్టుకుని రే ఎందుకురా ఏడుస్తావు అంటే ఆ అబ్బాయి పోతాడానే, ఇంక పోతే తనూజ ఉండదు కదా అనే దిగులు పడింది. మీరేమంటారు? తనూజ ఉండదు కదా ఈ హౌస్, రేపు దాకానే నాకు తనూజ ఉంటుంది, రేపు ఉండదు కదా అని బాధపడుతున్నాడు. ఆటోమేటిక్గా బాధపడుతున్నాడు. అలాంటప్పుడు ఈమె పోయి చేయి పట్టుకొని రే నువ్వు ఫీల్ కాదురా అంటే ఏడుస్తాడు. ఏమంటే గుర్తు వస్తున్నాయంటాడు. అప్పుడు అంతో ఎంతో శుభవార్త ఎవరు చెప్పినాడంటే మన ప్రదీప్ వచ్చి లేదురా మీరు ఎక్కడ పోర్రా నాయనా, నా షో ఉంది వచ్చేయండి అక్కడ జోడీగా అంటే అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఓకే మళ్ళీ నాకు దారి పడుతుందిలే అని తను హ్యాపీ చేసుకోవడము. అలాగే ఇంకా ఆ బ్యాండ్ చూస్తారా, బ్యాండ్ కథ చూసే నమస్కారం స్వామి ఇంకెవరు లేరా నీకు, దానికన్నా ఊరికి ఆడియో పెట్టేసింటే బ్రహ్మాండం కూడా. బ్యాండ్ అబ్బాయే డొల్ల అంతా, అవన్నీ అవసరం ఏం లే. ఇంకా శ్రీముఖి అల్లరంటావా సూపర్, మా ప్రోడక్ట్ అంటోంది. మీ ప్రోడక్ట్ని గెలిపిల్లనే కదమ్మా ఇన్నాళ్ళు ఇంత రచ్చ చేశారు, ఏం చేస్తారు రేపు చూద్దాం. తనూజని గెలిపిస్తారా, మీ ప్రోడక్ట్లు గెలిపించుకుంటారా చూద్దాం. ఇది ఈ వారము అప్డేట్స్ అయితే. అలాగే రేపు కూడా ఇప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటూ మనం రేపు మధ్యాహ్నం కూడా పెడదాము. అంతవరకు సెలవు, జై హింద్.